వంటి దేవుని వారలారా, దేవుని ప్రజలరా, దేవుని పిల్లలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబంలో కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు 2025వ సంవత్సరము నవంబర్ నెల 28వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అనే చిన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అనే చిన్న అంశాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నా. దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా దేవుడు ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కదా. అబ్రహామును అన్ని విషయాల్లో దీవించి ఉన్నాడు. దావీదుకి ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. దేవుని యందు మంచిగా నుండి వానికి జ్ఞానము, తెలివి, ఆనందము అన్నీ కూడా అనుగ్రహించేవాడు. అలాగని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎప్పుడూ సుఖాలే ఎవరి కుటుంబంలో ఉండవు, ఎప్పుడూ దుఃఖాలే ఎవరి కుటుంబంలో ఉండవు. రాత్రి పగలు ఎలాగైతే ఉంటుందో దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదే మనకి ఇప్పుడు అంశం కూడా. దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ప్రతి కుటుంబంలో కూడా సుఖాలు అనేవి ఉంటాయి, సంతోషాలు అనేవి ఉంటాయి, ఆనందాలు అనేవి ఉంటాయి, దుఃఖాలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి అని గ్రంథం మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన కుటుంబములలో ఎన్నో గొప్ప కార్యాలు, 1, 2 అని లెక్కేసి చెప్పలేనన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. వాటిని లెక్క పెట్టాలంటే కుదరదు. కానీ మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 24వ వచనంలో అదే తెలియజేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకోవాలి. ఒకసారి వెనక్కి తిరిగి చూడాల. మనం ఒకప్పుడు ఎలాగున్నాము, ఇప్పుడు ఎలాగున్నాము, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి. ఇంతకుముందు ఏకలాంగులమై భార్య ఎక్కడో, భర్త ఎక్కడో ఉండే అలాంటి వారిని దేవుడు జతపరిచే కుటుంబంగా తీర్చిదిద్ది చక్కని బిడ్డలను గ్రహించి అంచెలంచెలుగా నీ కష్టాలని దీవించి ఆస్వాదించి మరి ఎన్నో గొప్ప కార్యాలు, 1, 2 అని లెక్క పెట్టడానికి వీలు లేనన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అయితే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై తలంచుకోవాలి. ముందు మర్చిపోవటం కాదు, తలంచుకోవాలి. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం దేవుడే అని ఖచ్చితంగా గుర్తించాల్సిన వస్తుంది. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అంటున్నారన్నమాట కదా. కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు ఒకప్పుడు స్థితికి ఇప్పుడు స్థితికి చూసుకున్నట్లయితే చాలా తేడా ఉంటుందన్నమాట కదా. అందుకనే అబ్రహాం గారు ఒక మాట అంటాడు. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే, అబ్రహాము
బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించెను కదా. ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు, ఖచ్చితంగా ఆశీర్వదించాడు అనమాట. అవునా కదా? ఆ తర్వాత గమనించినట్లయితే ఉదాహరణకు దావీదు గారిని తీసుకోవచ్చు. ఆయనకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కీర్తనల గ్రంథం 103వ కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకూడదు. దేవుడే కాదు, మన స్నేహితులు, మన బంధువులు, రక్త సంబంధికులు కూడా ఉపకారాలు చేస్తారు, మర్చిపోకూడదు. అవునా కదా? ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడని తెలియజేస్తూ 5వ వచనం నుంచి కూడా, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుతున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. మనకి కొన్నిసార్లు దయ ఉంటుంది. కొంతమందిని చూస్తే కొట్టబుద్దదు, కొంతమందిని చూస్తే తిట్టబుద్దదు అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు మాత్రము యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు, కానీ ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటాడనమాట. మనకందరికీ తెలిసినట్టుగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా, ప్రతి విషయములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం, అది చిన్న విషయమే కానివ్వండి, పెద్ద విషయమే కానివ్వండి, అది ఏదైనా సరే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం అనేది ఉంది కదా. అట్లా కాకుండా నేను జ్ఞానిని కదా, నా జ్ఞానంతో నేను ఇదంతా సంపాదించాను, నా జ్ఞానంతోనే ఇదంతా కూడా జరిగింది అనుకోవద్దు. సామెతల గ్రంథం అదే అంటాడు 3వ అధ్యాయంలో. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నా కుమారుడా నా ఉపదేశం మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపుతూ సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. మీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముగా ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఎదిగో ఇక్కడ అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. కొందరు అనుకుంటారు, నాకు ఈ ఉద్యోగం వచ్చిందంటే ఏంటో తెలుసా, నేను ఎంత జ్ఞానవంతున్నో మీకేం తెలుసు అంటూ ఉంటారు అన్నమాట. ఇంత ఆస్తిని నేను సంపాదించాను, నేను ఎంత జ్ఞానవంతున్నో అనుకుంటారన్నమాట. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలు అని చెప్పేసి, నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీచుగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేకము కలిగి నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి కంటే సంపాదించకంటే జ్ఞాన లాభం నొందుట మేలు అని తెలియజేస్తున్నమాట. కాబట్టి
జాగ్రత్తగా ఆలోచన చేసి, నేను జ్ఞాని కదా కాబట్టి నేను ఇదంతా సంపాదించాను, నేను వ్యవసాయం బాగా చేశాను అందుకని నాకు ఇదంతా వచ్చేసింది, నేను వ్యాపారం బాగా చేశాను, తెలివిగా చేశాను, అందరికంటే తెలివిగా చేశాను అందుకే నాకు ఇంత వచ్చింది అని చెప్పేసి నేను జ్ఞాని కదా అని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో అంటాడు, మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 6-7 వచనంలో, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేవాడు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులు కూర్చుండబెట్టకు, మహిమగల సింహాసనము స్వతంత్రించుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీదను లేవనెత్తువాడు ఆయనే. నిన్ను పెంట కుప్పలను తీసుకెళ్ళి ఎక్కడో ఏ అధికారిగానో నించోబెడుతుందో ఆయన. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏ రాజుని ఎప్పుడు తీసివేయాలో, ఏ రాజుని ఎప్పుడు ఉంచాలో అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట గమనించినట్లయితే, దానియేలు గ్రంథము ఒక మాట గమనించినట్లయితే 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించువాడునై ఉన్నాడంట. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను తోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడును, అవివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడంట కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32-39లో కూడా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను, గాయపరిచేది గాయాన్ని కట్టేది నేను, నా చేతిలో తప్పించుకోవడానికి ఎవడు వల్ల కాదు అంటారనమాట. ఇది ఖచ్చితంగా వాస్తవం కదా. ఆయన మాట విన్నట్లయితే నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును. ఎన్నో దీవెనలు ఉన్నాయి అక్కడ చదువుకున్నట్లయితే. వినకపోతే శాపాలు కూడా నీ కోసం రాసి పెట్టించాను అంటున్నాడు 15వ వచనంలో. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవాలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అక్కడ కూడా శాపాలు ఉన్నాయి. ఏమేమి కావాలో ఇవి ఆలోచన చేసినట్లయితే చాలా ఉన్నాయి. మొత్తం ఆయన చేతిలోనే ఉంది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకులు. ఆయన నిలబెడితే నిలబడగలం, ఆయన పడగొడితే లేచే పరిస్థితే ఉండదు. మనుషులు కొడితే పడిపితే మళ్ళీ లేగొచ్చు, కానీ దేవుడు కొడితే మళ్ళా లేచే పరిస్థితే ఉండదు. కాబట్టి ఆయనకు భయపడాలి, ముందు దేవునికి భయపడాల. అదే ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయంలో అంటాడు. అదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంలో 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలో అన్నిటిలో నడుస్తూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ హృదయంతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞల కట్టడలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? చూడము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు కూడా నీ దేవుడైన యెహోవావే.
మనదంటూ ఏమీ లేదు. ఆయన భూమి ఆకాశం ఉన్న సమస్తము ఆయనదే. గాలి, నీరు, నిప్పు అన్నీ ఇచ్చి ఆయన ప్రకృతి వడిలో పెడితే ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటూ ఆయన ఇచ్చిన ఆహారాన్ని భుజిస్తూ నడుస్తున్నాం, కదులుతున్నాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అదనమాట విషయం. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే అనుకున్నవన్నీ అవ్వట్లేదండి, నేను అనుకున్నవన్నీ కూడా జరగట్లేదండి అని మనం అనుకుంటాం. ఏది ఏమన్నప్పటికీ కూడా నువ్వు అనుకున్నదే అవ్వకపోవచ్చు, నువ్వు అనుకున్నవి జరగకపోవచ్చు, కానీ నీ ప్రతి అవసరం కూడా తీరుస్తాడు దేవుడు. ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి అవసరం దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, కాకపోతే కొంత టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అనమాట. నువ్వు అనుకోగానే అయిపోవు ఏది, నువ్వు అనుకోగానే అయిపోవు, ఏది కూడా అవ్వదు. ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది అనమాట. అందుకనే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం అనుకుంటాను, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ ఒక టైం అనేది ఉంటుంది. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు. నువ్వు ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో, ప్రతిదానికి కూడా ఒక టైం అనేది దేవుడు ఏర్పాటు చేసి పెడతాడు ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. దేని కాలం ముందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి ఉన్నాడు. కానీ దేవుడి చేయు క్రియలన్నీ కూడా పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. కావున మనం ఏం చేయాలంటే సంతోషంగా ఉంట కంటే, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనో శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడిచ్చే పనులన్నీ కూడా శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏది చేర్చబడదు, దానిలో నుండి ఏది కూడా తీసివేయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోనదే పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాడు. అయితే మనం ఎప్పుడు కూడా ఆయన చేతుల కింద, బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్సు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. 2వ పేతురు రాసిన పత్రిక, క్షమించండి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనంలో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని తెలియజేస్తున్నమాట. అలాగనే దీన మనస్కులై ఉండాల్సిన అవస్థ అనేది ఉన్నది. కానీ ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు దీవెనలే రావు, ఎప్పుడు శోధనలే రావు. వాస్తవానికి ఎన్ని వచ్చినా సరే దేవునిలో మనం ఉంటే ప్రతి విషయమునందు కూడా సంతోషిస్తాం. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియనుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి.
ఏంది ఇట్లాగవుతుంది, ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందేంటి, ఇట్లాగవుతుందేంటి, అట్లాగవుతుందేంటి, నేను ఏది చేస్తే అది నాకు ఎదురే అవుతుందని అనుకో బాధపడిపోయి చింతపడిపోకుంటారన్నమాట. దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అది మన చిత్తం కాదు, దేవా నీ చిత్తం, నీ చిత్తమైతే ఇది చేయి, నీ చిత్తమైతే అది చేయి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడినని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించమని దేవుని యొక్క వాక్యం మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది అనమాట. అలాగున ఎవరైతే నన్ను గణపరుస్తారో వాళ్ళని నేను గణపరుస్తానంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలోనే అదే 2వ అధ్యాయంలో, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయము 30వ వచనం కింది భాగాన్ని గమనించినట్లయితే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు అంటారనమాట. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు నేను జ్ఞానిని, నేను నాకు ఇంకేముంది అని అనుకుంటే కాదు. నన్ను గణపరచు వారిని నేను గణపరుచుతాను, నన్ను తృణీకరించే వారిని తృణీకారం పొందుదురు అని చెప్పేసి గ్రంథం మనకి ఇక్కడ తెలియచేస్తుంది అనమాట. ఇంకా ఎలాగుంటారనంటే కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12, 13, 14, 15 వచనాలు గమనించినట్లయితే, నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలె మొవ్వవేయుదురు, నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉండాల్సిన వస్తుంది. దేవుని దయ ఉంటుంది. దేవుడు దీవించటానికి, ఆశీర్వదించటానికి, మరి శాపాలు రావడానికి కూడా మన చేతిలో ఉంది. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ మనల్ని ఈ విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు అనుకోండి, నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, అంతా నేనే సుఖం, ఇదంతా నేనే అనుభవించాలా అని అనుకోకూడదు. కానీ తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకున్న బట్ట అన్నీ నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనము మొట్టమొదట దేవుణ్ణి గణపరచాల్సిన వస్తుంది. అయ్యా నీ ద్వారానే ఈ పొలము, ఈ ఆస్తి, ఈ ఇల్లు, ఇదంతా నీ ద్వారానే నువ్వు దానం చేసిందే ఇదే అని చెప్పేసి దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ తిండే, ఆ ఇల్లే, ఆ బట్టలే లేక రోడ్డు మీద అల్లాడిపోతున్నారు. చలికి కూడా కనీసం దుప్పట్టు కూడా లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి నీవు కలిగి ఉండి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని అంటాడు 58వ అధ్యాయము యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో జాగ్రత్త గమనించినట్లయితే, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలు గమనించినట్లయితే, నీ ఆహారము ఆకలిగొని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట తీర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటారనమాట. చాలామంది ఈ పండగలకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చీరలు పంచుతూ ఉంటారు విధవరాండ్లకి. చల్లు వణుకుతూ రోడ్ల మీద పడుకునే వాళ్ళకి దుప్పట్లు పంచుతూ ఉంటారు. వాళ్ళకి చేస్తే దేవునికి చేసినట్లు అనమాట. ఇంకా రోమిలకు రాసిన పత్రికలు కూడా నిజమైన ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది అటువంటి వాళ్ళ మీద.
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుంచి నీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగినుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మను హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులైనడి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానముకొనుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తుననియు ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అని మీ శత్రువు అయినా సరే ఒకనొక టైంలో ఆకలి కొని ఉంటే ఆ భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. కీడును జయింపగా మేలు కీడును జయించును అని చెప్పేసి అక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయం అనుకుంటాను, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్షమించండి 25వ అధ్యాయం 42వ వచనంలో నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహమీయలేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకోనలేదు. దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టనీయలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని, నన్ను మీరు చూడ రాలేదని చెప్పాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మంచి పనులు చేయాల్సిన, సత్క్రియలు చేయాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే మరి ఎల్లప్పుడూ అలాగ మంచి చేసేవాళ్ళందరికీ కీడేమి రాదా? అలా మంచి చేసేవాళ్ళకి ఎప్పుడు మేలే జరుగుతుందా? కీడేం రాదా? అన్ని ఆశీర్వాదాలే వస్తాయా డైరెక్ట్గా? దుఃఖాలు ఉండవా? నువ్వు ఎంత మంచి చేసినా సరే దుఃఖం వచ్చే టయానికి ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే దాని శోధనలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అదే బళ్ళు వాళ్ళ బళ్ళు అవుతాయి అంటూ ఉంటారన్నమాట. కోటీశ్వర్లే తినడానికి తిండి లేక రోడ్డు మీద దేక్కుంటూ అలమటిస్తూ ఉంటారు. అట్టడుగున ఉన్నవారు ఉన్నత స్థితిలోకి వెళుతూ ఇవన్నీ కూడా సర్వసాధారణమే. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఇవన్నీ సాధారణం అంటున్నాడు అన్నమాట. భూమి మీద ఇవన్నీ సాధారణము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగు చేస్తాడు. నువ్వు భక్తుడివే, నువ్వు మహాభక్తురాలువి, నువ్వు బాగా బైబిల్ చదువుతావు, వాక్యాన్ని చెప్తావు, అంతా బాగానే చేస్తున్నావు అంటే చనిపోరాళ్ళు దుఃఖం రాదా? ఎవరైనా చనిపోవాల్సిందే. ఉదాహరణకు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోబు గారు ఉన్నారు. ఆయన ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంతో ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అయితే ఒకరోజు అన్నీ పోతాయి. ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అంటున్నాడు అన్నమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుంచి అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంటనున్న భోజనము చేయొచ్చు, ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలు అరణ్యము మార్గంలో వచ్చి ఆ ఇంటిని 4 మూలలు కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి.
దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని చెప్పాను అనేను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని ఎప్పుడు చెప్పలేదంట. దేవుడు అన్యాయం నాకు చేశాడని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పలేదంటున్నాడు అనమాట. చెప్పాడా? చెప్పలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈ శోధనలు ఇవన్నీ కూడా వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. అబ్రహాం గారు కూడా ఒక పరీక్ష వచ్చింది. ఒక ఏం పరీక్ష? నీవు ఎన్నో సంవత్సరాలు బాధపడ్డాడు ఆయన. సంతానం లేదు. అతన్ని ఇంటిలోనే దాదాపు 350 మంది పనివాళ్ళు ఉంటారు. రోజుకొకడు డెలివరీ అవుతున్నారు వాళ్ళ ఇంటిలో పని వాళ్ళలో. అతనికి ఎంత ఇది ఉండొచ్చు, ఎంత దిగులు ఉండొచ్చు, ఎంత చింత ఉండొచ్చు. వానొక రోజును కూడా తెగించి నిన్ను ఆశీర్వదించానంటే నాకు అన్నీ ఇచ్చావు కానీ నాకు సంతానం లేదు, ఈ సంతానం నేను చనిపోయిన తర్వాత ఎవడో ఒకటిదో అవుద్దని చెప్పేసి బాధపడ్డాడు. దేవుడు అప్పుడు బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి ఒకసారి అటు చూడు, దాని ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? ఇసుకరేణువుని జోసి ఇసుకరేణులు అంతా నీ సంతానం కలుగు చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను నమ్మితే నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం. నమ్మాడు, అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. అవునా కదా? కాబట్టి అదే యోబు గ్రంథంలో 8వ అధ్యాయము, అదే యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనించినట్లయితే, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలము వర్ధిల్లు చేయను. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండి నన్ను తొదకు నీవు అభివృద్ధి పొందుదు అంటున్నాడు కదా. అదే 8వ అధ్యాయం 20వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే, ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలవబెట్టడు. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను, ప్రహర్షముతో నీ పెదవులు నింపును అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా 34వ అధ్యాయంలో కూడా అదే యోబు గ్రంథం 34వ అధ్యాయంలో 10, 11, 12 వచనాల్లో గమనించినట్లయితే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తులు దుష్కారము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తులు న్యాయము తప్పడు అని చెప్పేసి కూడా అక్కడ తెలియచేస్తుంది. శోధనలు కూడా సహించి నిన్ను ఎలా చేస్తాడంటే, అదే యోబు గ్రంథం 23వ అధ్యాయంలో 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత, శోధనలు వస్తాయి ఖచ్చితంగా, శోధనలు అయిపోయిన తర్వాత నేను జాగ్రత్తగా గమనించిన, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. పాట కూడా పాడుకుంటాం కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదని మాడుకుంటాం కదా. ఆ శోధనలు వస్తాయి, ఇరుగులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయిన తర్వాత అదే అందుకనే దేవుడు సుఖదుఖములను
జతపరిచి ఉన్నాడని చెప్పేసి అక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. అటువంటిప్పుడు నువ్వేం చేయాలంటే నీ భక్తి మీద నువ్వు ఆధారపడి దేవుణ్ణి అడగాల తప్ప ఏదైనా సరే ఆయన నుంచే రావాలి. కానీ 4వ అధ్యాయంలో 3వ వచనం నుంచి గమనించినట్లయితే, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచువాడవు, నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండును, కృంగిపోయిన మోకాళ్ళు వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతులు వైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకునము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవంతుల్ని ఎక్కడ నిర్మూలమైరా అని చెప్పేసి గ్రంథం మనకి ఇక్కడ తెలియచేస్తుంది అనమాట. ఇంకా యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో ఇవన్నీ సర్వసాధారణమే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అంటాడు అనమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయి, అయినను ధైర్యం తెచ్చుకొనుడి అంటాడనమాట. క్రీస్తునందు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుదురు అంటాడు, హింస పొందుదురు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ మరణం సంభవించిన యోబు గారు అంటాడు 13వ అధ్యాయం 15వ వచనంలో, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును అంటున్నాడనమాట, రుజువుపరుతును. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. రాత్రి అయిపోయిన తర్వాత పగలు ఖచ్చితంగా వస్తుంది, పగలైన తర్వాత రాత్రి వస్తుంది. ఇట్లాగా సుఖదుఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు. ఆయన మన కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహామును కూడా అన్ని విషయాలు కూడా దీవించాడు అంటున్నాడు. దావీదుకు ఎన్నో ఉపకారాలు చేశాడు అన్నమాట. దేవుని యందు మంచిగా నుండి వానికి జ్ఞానము తెలివిని ఆనందం కలుగజేస్తాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో, దేవుని దృష్టికి మంచిగా నుండి వానికి జ్ఞానము తెలివి ఆనందం అనుగ్రహిస్తాడు. అలాగని నువ్వు మంచివాడివేలే అని చెప్పేసి ఎప్పుడు నువ్వు జీవించడానికి అవకాశం లేదు, ఎప్పుడు కూడా ఇలాగే సుఖాలు సంతోషాలు ఉంటాయి అనుకోవడానికి లేదన్నమాట. సుఖాలు దుఃఖాలు జతపరచబడి ఉన్నమాట. కాబట్టి అలాగా మనము ఎట్టి పరిస్థితులను కూడా మరణ పర్యంతం వరకు కూడా కుడికి కానీ ఎడమ కానీ తొలగక, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకే బ్రతకడానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని యందు బలముగా ఉండి ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పటివరకు ఓపికతో చక్కగా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన విధానం బట్టి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నాను. మీ అందరూ కూడా ఇంకా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలని కోరుకుంటూ ముందుకు వెళుతున్నాం. అందరికీ వందనాలు.